అరటికాయ గురించి చూద్దామండి. ఒక అరటికాయ తీసుకున్నానండి, ఇలా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు, నేను ఒక కాయ కాబట్టి కారం లేవని 4 తీసుకున్నాను. కొంచెం అల్లం ముక్క, పోపు దినుసులు. ఇంతే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ వేసుకుందాం. చాలా తక్కువ సమయంలో 5 మినిట్స్లో అయిపోయిద్దండి. ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తాలింపులో వేసేసి కొంచెం వాటర్ చల్లేసేస్తే ఉడికిపోతుందండి ఊరికనే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ ఎక్కువైంది. పోపు దినుసులు వేసుకుందాం. ఈరోజు కరివేపాకు లేదండి, కరివేపాకు వేయలేదు. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామండి. ఇలా బారుగా చీలికలుగా చేసుకున్నాను, లేదంటే సన్న ముక్కలుగైనా కట్ చేసుకోదు, అది మీ ఇష్టం. వేగిపోయినాయని చాలు, కొంచెం కచ్చాబిచ్చాగా ఎగితే చాలండి. మళ్ళీ అరటికాయతో పాటు ఎగుతాయి కదండి. సిమ్లో మగ్గించుకున్నామండి, చాలా త్వరగా మగ్గిపోతుంది. ఇలా మొక్కలు ఉడుకుతున్నాయి. దీనిలో కొంచెం ఉప్పు, కల్లుప్పు పెట్టలేదండి, సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్, పసుపు వేసుకుని కలుపుకుందాము. కొద్దిగా వాటర్ చిలకరించుకుందాము. చాలా కొద్దిగా అండి వాటరు. అంతేనా, మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుందామండి. ఈలోపు ఇది మిక్సీ పట్టుకుందాం మెత్తగా. మధ్యలో తీసుకొని కలుపుకుందామండి. పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ వేసుకున్నాను, కొంచెం కచ్చాబిచ్చాగా. కొంతమంది ఉడకబెట్టి తీసుకొని కూడా వేసుకుంటారండి. కాయగా ఉడకబెట్టేసుకుని తొక్క తీసుకుంటారు. కొంతమంది ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకుంటారు. మేమైతే ఇలా చేస్తామండి. ఉడిపోయింది, ఒక 2 మినిట్స్ ఉడకపోతే అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉడికిపోయింది. ఇక మొక్క ఇలా నలిపితే మెత్తగా అయిపోతుంది, చూసారు కదా. అంతేనండి, కారం వేసేసి ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు తిప్పుదాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మరసం వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫస్ట్ మన కూరలో ఉప్పు వేసాం కాబట్టి నేను కారంలో వేయలేదండి. నిమ్మరసంలో కూడా కాస్త ఉప్పు ఉందండి. ఇదిగోండి, నేను నిమ్మకాయలు తీసుకొని కాస్త సాల్ట్ వేసుకొని ఇలా తీసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. మీ టేస్ట్ తగ్గట్టు నిమ్మరసం వేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, అరటికాయ ఇగురు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.